సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కాసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. 'పుష్ప 2' సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ కూడా వచ్చాడు. ఆయన ఫ్యాన్స్‌తో కలిసి అక్కడ సినిమా చూశాడు. అయితే తాను వస్తున్నట్టు అక్కడ పోలీసులకు ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడంతో అక్కడ సెక్యూరిటీకి సంబంధించి ఆ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడానికి సంబంధించి అరేంజ్‌మెంట్స్ సరిగ్గా జరగలేదు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఎగబడడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ కూడా చనిపోయింది. ఆ మహిళకు కొడుకు ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నాడు. ఆయన హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో ఇప్పటికే పలువురును థియేటర్ యాజమాన్యానికి సంబంధించి అరెస్ట్ కూడా చేశారు. ఆ థియేటర్ ఓనర్ కావచ్చు, సెక్యూరిటీ మేనేజర్ కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇదే కేసులో బన్నీ మీద కూడా కేసు నమోదై ఉంది. ఈ కేసుకు సంబంధించి కాసేపటి క్రితమే అల్లు అర్జున్‌ని ఆయన ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పీఎస్‌కి బన్నీని తరలిస్తున్నారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. రికార్డ్ చేసిన తర్వాత మరి అల్లు అర్జున్ని రిమాండ్ చేస్తారా లేదా స్టేషన్ బెయిల్‌తో బయటికి పంపిస్తారా అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో అల్లు అర్జున్ ఉన్నాడు. చిక్కడపల్లి పీఎస్‌కి ఆయన్ని తరలిస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి అటు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ఇటు మానవతావాదులు కావచ్చు, లాయర్లు కావచ్చు, చాలామంది దీనికి సంబంధించి కేసులు ఫైల్ చేసిన పరిస్థితి. ఇదే కేసులో అసలు నిర్లక్ష్యం ఎవరిది అంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే పోలీసులు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షోకి వస్తున్నాడు అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందే తప్ప ఎక్కడ అతని టీం నుంచి కానీ, బన్నీ నుంచి కానీ అధికారికంగా ఎక్కడ ఎలాంటి ప్రకటన లేదు. ఒకవేళ అధికారికంగా ప్రకటన చేసి ఆయన వస్తున్నట్టుగా గనక ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేవాళ్ళం. క్రౌడ్ మొత్తం కంట్రోల్ అయ్యే విధంగా అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేసేవాళ్ళం అంటూ కూడా ట్రాఫిక్ డీసీపీ ఇంతకు ముందే చెప్పిన పరిస్థితి. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏది తమకు ఇవ్వలేదు కాబట్టే, బన్నీ వస్తున్న విషయం తెలీదు కాబట్టే ఇలాంటి ప్రమాదం జరిగిందంటూ పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా దీంట్లో అల్లు అర్జున్‌తో పాటు ఆయన టీం నిర్లక్ష్యం కూడా ఉంది కాబట్టే కేసు నమోదు చేశామంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు అదే కేసులో బన్నీని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పీఎస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేషన్ బెయిల్ ఇస్తారా లేదంటే అల్లు అర్జున్ని రిమాండ్ చేస్తారా అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కాసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. 'పుష్ప 2' సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ కూడా వచ్చాడు. ఆయన ఫ్యాన్స్‌తో కలిసి అక్కడ సినిమా చూశాడు. అయితే తాను వస్తున్నట్టు అక్కడ పోలీసులకు ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడంతో అక్కడ సెక్యూరిటీకి సంబంధించి ఆ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడానికి సంబంధించి అరేంజ్‌మెంట్స్ సరిగ్గా జరగలేదు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఎగబడడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ కూడా చనిపోయింది. ఆ మహిళకు కొడుకు ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నాడు. ఆయన హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో ఇప్పటికే పలువురును థియేటర్ యాజమాన్యానికి సంబంధించి అరెస్ట్ కూడా చేశారు. ఆ థియేటర్ ఓనర్ కావచ్చు, సెక్యూరిటీ మేనేజర్ కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇదే కేసులో బన్నీ మీద కూడా కేసు నమోదై ఉంది. ఈ కేసుకు సంబంధించి కాసేపటి క్రితమే అల్లు అర్జున్‌ని ఆయన ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పీఎస్‌కి బన్నీని తరలిస్తున్నారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. రికార్డ్ చేసిన తర్వాత మరి అల్లు అర్జున్ని రిమాండ్ చేస్తారా లేదా స్టేషన్ బెయిల్‌తో బయటికి పంపిస్తారా అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో అల్లు అర్జున్ ఉన్నాడు. చిక్కడపల్లి పీఎస్‌కి ఆయన్ని తరలిస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి అటు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ఇటు మానవతావాదులు కావచ్చు, లాయర్లు కావచ్చు, చాలామంది దీనికి సంబంధించి కేసులు ఫైల్ చేసిన పరిస్థితి. ఇదే కేసులో అసలు నిర్లక్ష్యం ఎవరిది అంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే పోలీసులు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షోకి వస్తున్నాడు అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందే తప్ప ఎక్కడ అతని టీం నుంచి కానీ, బన్నీ నుంచి కానీ అధికారికంగా ఎక్కడ ఎలాంటి ప్రకటన లేదు. ఒకవేళ అధికారికంగా ప్రకటన చేసి ఆయన వస్తున్నట్టుగా గనక ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేవాళ్ళం. క్రౌడ్ మొత్తం కంట్రోల్ అయ్యే విధంగా అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేసేవాళ్ళం అంటూ కూడా ట్రాఫిక్ డీసీపీ ఇంతకు ముందే చెప్పిన పరిస్థితి. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏది తమకు ఇవ్వలేదు కాబట్టే, బన్నీ వస్తున్న విషయం తెలీదు కాబట్టే ఇలాంటి ప్రమాదం జరిగిందంటూ పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా దీంట్లో అల్లు అర్జున్‌తో పాటు ఆయన టీం నిర్లక్ష్యం కూడా ఉంది కాబట్టే కేసు నమోదు చేశామంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు అదే కేసులో బన్నీని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పీఎస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేషన్ బెయిల్ ఇస్తారా లేదంటే అల్లు అర్జున్ని రిమాండ్ చేస్తారా అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది.